మాసుగాడు మాత్రం మెల్లగా ఆడు అనుకున్నట్టుగా ఆడి పాపం లైన్లో ఎట్టండు. పాపం కల్పన మాత్రం అభికి దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తూనే ఉంది. దీనికేమో ఆడిపిచ్చి ఆడికేమో చదువుపిచ్చి. ఇక మా రాహుల్ గడు అంతవా వీడి పిచ్చి పిచ్చి టూర్లు మనిషికి వినిపించి దాన్ని ఇంప్రెస్ చేయడానికి దాన్ని బుర్ర పిచ్చెక్కించేవాడు. వీళ్ళ నాయన ఇంకా పిచ్చోడు. వీడేదో బీకామ్లో ఫిజిక్స్, బీటెక్లో సివిక్స్ కలిపి ఒకేసారి చదివేస్తున్నట్లుగా అడిగినంత డబ్బు ఇచ్చేసేవాడు. ఆ డబ్బును మేము ఖర్చు పెట్టడానికి చాలా ప్లాన్ వేసి వీకెండ్లో గోవా బీచ్ల్లో మసాజులు, పబ్బులు, మబ్బుల్లో తేలేవాడు. కథ బాగా సాగుతుందన్న టైంలో కష్టాలు మొదలైనాయి. ఎందుకు వస్తారే కాలేజీకి? క్యాంటీన్లో కబుర్లు చెప్పడానిక? ఫ్రెండ్స్తో పార్టీలు చేసుకోవడానిక? నీ బిల్డప్ చూస్తుంటే ఏ కార్పొరేటర్ కొడుకువా అనుకున్నా. కార్పెంటర్ కొడుకువా? మా ప్రిన్సిపల్ ఏమో మా మాసుగాడు వాళ్ళ నాన్న ముందే పాప మాటని కుక్క దొబ్బులెట్టాడు. మా గిటార్ గాడేమో 3 సంవత్సరాల నుంచి ఒక్క పరీక్ష కూడా రాయకంట రికార్డు సృష్టించాడు. ఆ రికార్డు సంగతి వాళ్ళ నాన్నకు తెలిసిపే. ఇప్పుడు చూడు ఏటవుతుందా. హే డాడ్, వాట్సాప్? మీ కాలేజ్ నుంచి ఫోన్ వచ్చిందిరా. అంటే డాడ్ అది అంటే రేయ్, ఈ 3 yearsలో నీ ఎగ్జామ్ రిజల్ట్స్ని ఎందుకు అడగలేదో తెలుసా? అడిగితే నిన్ను అనుమానించినట్టు అవుతుందని. కానీ నువ్వు ఎగ్జామే రాయకుండా నన్ను అవమానించావురా. జీవితంలో నీ మీద కోపమే రాదనుకున్నా, కానీ ఇప్పుడు నీ మీద అసహ్యం వేస్తుంది. మీ అమ్మ చనిపోయాక అడగకుండానే అన్నీ ఇచ్చాను. అవసరానికి మించిన డబ్బు ఇచ్చాను. అదేరా నేను చేసిన తప్పు. ఇంతలా నమ్మిన నన్ను ఎంతలా మోసం చేశావురా? రేయ్, నీ మొహం నాకు చూపించకో. పోరా బయటికి. డాడ్ పోరా, పోరా బయటికి. ఎవరా? నడు. పోరా బయటికి. పోరా బయటికి. పోరా బయటికి. బాయ్. హాయ్. హాయ్ రాజా. ఎవడాడు? ఓహ్, తనా ధన, నా ఫ్రెండ్. మార్నింగ్ నుంచి ఫోన్ చేస్తున్నాను, అసలు అవ్వట్లేదంటే. ఓ, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సారీ, చూసుకోలేదు. మూడ్ ఆఫ్ అయిపోద్దని మధ్యలో స్విచ్ ఆఫ్ చేసావా? ఏయ్, ఏమనుకుంటున్నావు నా గురించి? అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఆ బైక్ ఏంటి, వాడేంటి, ఆ హగ్ ఏంటి? నా ఇష్టం. మా డాడీ నన్ను అడగరు. నువ్వెవడివి నన్ను అడగడానికి? నిన్ను చేసుకోబోయేవాడిని. అబచ్చా, ఇంకేమనుకుంటున్నావు నా గురించి? ఇప్పుడేంటి, ఫలానా కార్పెంటర్ కొడుక్కి కార్పొరేటర్ కూతురికి పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పి పెళ్లి కార్డులు వేయించి ఊరంతా పంచమంటావా? అదేంటి సోని అలా మాట్లాడుతున్నావు? వాడెంతో నువ్వు అంతే. నేనందరితోనూ ఇలాగే ఉంటాను. అది నీ మిడిల్ క్లాస్ మెంటాలిటీకి అర్థమైనట్లేదు. కానీ దీన్నే నువ్వు లవ్ అనుకుంటే ఐఎమ్ సారీ. బై ద వే, నీకు చెప్పలేదు కదూ, మా డాడ్ నాకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. సో గుడ్ బై. ఏరా అబ్బాయి, అమ్మాయిల గురించి నాకేమీ తెలియదన్నావు. నీకు బాగా తెలిసినట్టుందే. ఒరేయ్, అమ్మాయిలంటే అంతేరా. సెటిల్ అయిన వాడికి సెట్ అవుతారు, ఫెయిల్ అయిన వాడికి ఫ్లవర్ ఇస్తారు చెవిలో పెట్టుకోమని. చూడు, నా మాట విని మీ నాన్నని డబ్బులు అడుగు, నీకో మంచి ఉద్యోగం ఇప్పిస్తాను. 6 నెలల తర్వాత అదే అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పు. ఒప్పుకోకపోతే నీ చెప్పిచ్చి కొట్టు. చూడు, ఇంకోసారి చదువు మానేస్తానంటే చంపేస్తాను. ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలురా. డబ్బుల కోసం మమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నావా? పోరా, పో. ఏమైందండి అలా ఉన్నారు? ఈ ఇంటికి మనకి రుణం తీరిపోయింది.
అప్పు పోగా 5 లక్షలు చేతికొస్తుంది. వాడికే ఇచ్చేసేయ్, ఏదో ఉద్యోగం అంటున్నాడుగా. వాడు బాగుంటే ఇంతకన్నా పెద్ద ఇల్లే కొంటాడండి. ఆ రోజు మాసును మేము అందరం వదిలేసి వెళ్ళిపోయాము. ఆ తర్వాత మాసు ఎంత ఘోరమైన పని చేస్తాడని మేము ఊహించలేకపోయాము. రేయ్, ఏంట్రా వీడు? ఏంట్రా ఇలా చేసావు? మాట్లాడమేంట్రా? చేసిన ఏదో పని చాలా పళ్ళ కొంత పెట్టరా మొక్క పెట్టలాగా మాట్లాడు. మీరెవరు నాతో మాట్లాడొద్దురా, అసలు నాకు ఫ్రెండ్సే లేరు. రేయ్ రేయ్ రేయ్, తిరిగిన నీ రోజులు తిరిగేసి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు విడిపోవడానికి మనం లవర్స్ కాదురా, ఫ్రెండ్స్ రా. అయినా ఏంట్రా ఇంత ఫూలిష్గా? అమ్మాయి గురించి చనిపోవాలనుకున్నావు కానీ అమ్మా నాన్నల గురించి బ్రతకాలనిపించలేదురా నీకు? అంతా తెలిస్తే ఇక్కడ దాకా ఎందుకు వస్తాడు రా? బాగా చెప్పావు. ఒకప్పుడు నేను మీలాగే ఉండేవానిరా. ఇప్పుడు మీరు చూస్తున్న అభి అభి కాదురా. అలా ఉంటూ నేనేం కోల్పోయానో మీకు తెలీదురా. మాసుగాడు ఇలా చేసాడని బాధలో నుంచి తేరుకోకముందే అభిగాడు ఇంకో విషయం చెప్పాడు. నాతో వస్తావా? వస్తాను అంకుల్. చదువుకుంటావా? చదువుకుంటాను. ఇంటికి వెళ్దాంరా. ఆ రోజు నుంచి అతను నాకు నాన్న అయ్యాడు, ఆయన కొడుకు నాకు అన్న అయ్యాడు. ఇద్దరిని సమానంగా పెంచాడు. కొన్నాళ్ళకి ఆయన కూడా మాకు దూరం అయ్యారు. ఇంకా నాకున్నది ఆ అన్నయ్య ఒక్కడే. తన పేరు సీను. ప్రొడ్యూసర్కి మన డెమో నచ్చితే సినిమా పక్క బాగా చేద్దాం. మరి హీరో ఎవరు బ్రో? నువ్వే. సూపర్, ఐ లవ్ యూ బ్రో. మరి హీరోయిన్ ఎవరు బ్రో? నోటి దూల. నాకు ఒక అమ్మాయి తెలుసు, రేపు కలుద్దాం. ఓకే, బ్యాకప్. ఎక్కడ్రా ఈ అమ్మాయి? ఏంటి లేటు? ఏమో. అమ్మాయిలంటే అంతే కదా బ్రో, అందంగా తయారవ్వాలి. ఆబ్వియస్లీ లేట్ అవుతుంది. కరెక్టే, ఈ అమ్మాయిలంతా ఇంతే. వాళ్ళు బ్యూటీకి ఇచ్చే ఇంపార్టెన్స్ డ్యూటీకి ఇవ్వరు. అక్కడ ఒక అమ్మాయి మ్యూజిక్ వింటుంది. మన డెమోకి ఎగ్జాక్ట్లీ అలాంటి అమ్మాయి కావాలరా. సరే గాని ఫోన్ రింగ్ అవుతుంది చూడు బ్రో. రే, ఆ ఫోన్ ఏదో నువ్వే చూడు. హలో, ఎక్కడున్నారండి? పార్క్లోనా? నేను కూడా పార్క్లో ఉన్నానండి. మీరు ఓకే, అక్కడ పింక్ డ్రెస్ వేసుకొని చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మీరేనా? అవును. అలాంటి అమ్మాయి కాదు బ్రో, తనే అమ్మాయి. అవునా? రే, పిలు పిలు పిలు. ఇక్కడ బెంచ్ దగ్గర ముగ్గురు కూర్చొని ఉన్నాం, కనిపిస్తున్నామా అండి? హే హాయ్. యా ఓకే. మొత్తానికి నీకు మంచి హీరోయిన్ దొరికింది బ్రో. అంటే నీ డెమోకి మంచి హీరోయిన్ దొరికిందని చెప్తున్నా. బెట్ అంతే. అలా అమ్మాయి ఆ క్షణం అన్నయ్య జీవితంలోకి ప్రవేశించింది. ఒక అమ్మాయిని చూడగానే ప్రేమించాలనిపిస్తే దాన్ని లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. కానీ నేను చూడగానే పెళ్లి చేసుకోవాలనిపించింది. మరి దీన్నేమంటారో నాకు తెలీదు. నా వరకు నేను ప్రేమించే అమ్మాయి ట్రెడిషనల్గా ఉండాలి, ట్రెండ్ని ఫాలో అవుతూ ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే నీలా హోమ్లీగా ఉండాలి. అందుకే నా ఫీలింగ్స్ని దాచుకోకుండా తొందరగా నీకు చెప్పాలనిపించింది. నువ్వు నాలా కంగారు పడకుండా కూల్గా ఆలోచించి డెసిషన్ తీసుకో.
అది రాబి యాస్టీస్గా ఈ ఫీల్ని ఫాలో అయిపో ఓకేనా ఓకే బ్రో